రాయలసీమలో కర్ణాటక డీజిల్ హోరు. కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్ కంటే 7 నుంచి 9 రూపాయల వరకు తక్కువగా ఉండడంతో డీజిల్ మాఫియా రెచ్చిపోతోంది. కర్ణాటక సరిహద్దు జిల్లాలైన అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు అక్కడి నుంచి అక్రమంగా డీజిల్ తరలించి సొమ్ము చేసుకుంటోంది మాఫియా. ట్యాంకర్ల డీజిల్ సీమలో ఉన్న కంపెనీలకు, ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి కూడా గండి పడుతోంది. అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరించడం, వారు కూడా చేతివాటం ప్రదర్శించడంతో నెల నెలకు మామూళ్లు అందడంతో డీజిల్ మాఫియా ఇంకా పేట్రేగిపోతోంది. రాయలసీమలో నిర్మాణంలో ఉన్న అదానీ హుడ్రో పవర్ ప్రాజెక్టుకు కూడా కర్ణాటక నుండే డీజిల్ సరఫరా అవుతోంది. ఈ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్న వాహనాలు, యంత్రాలకు ఈ డీజిల్ నే వాడుతున్నారు. గతంలో కూడా ఓ హిందూపూర్ నాయకురాలు కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న పెట్రోల్ పంపు నుంచి కియా ఫ్యాక్టరీకి డీజిల్ ను సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాయలసీమలో ఉన్న ఫ్యాక్టరీలకే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉండే ట్రాక్టర్లు, వాహనాలకు కూడా ఈ డీజిలే సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. రోజుకు 50,000 నుంచి 1,00,000 లీటర్ల వరకు డీజిల్ సరఫరా అవుతున్నట్లు సమాచారం. కర్ణాటకలో లీటర్ డీజిల్ 89 రూపాయల 58 పైసలు ఉండగా ఆంధ్రప్రదేశ్ లో లీటర్ 97 రూపాయల 38 పైసలుగా ఉంది. రోజుకు 1,00,000 లీటర్లు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండిపడినట్లే. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఈ డీజిల్ మాఫియాను అరికట్టకపోతే ఇది మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది.